విచ్చేసినటువంటి మీడియాలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొన్ని నిజాలు అనేటువంటిది మాట్లాడుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసపోతా ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని నిరుద్యోగులని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి నిరుద్యోగులని బక్రా చేసిన వ్యక్తి ఇవాళ అశోక్ సార్ అనేటువంటిది మనకు క్లియర్ కట్గా వినిపిస్తూ ఉన్నది. మేము ఏమంటున్నాం అంటే నిరుద్యోగులకు ఆత్మగౌరవం ఉన్నది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని పక్కన పెడితే కేవలం అశోక్ సార్ అనే వ్యక్తి గ్రూప్ వన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆయన అమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఇది క్లియర్ కట్టు. ఎందుకంటే మేము ఏమంటున్నామంటే నిజంగా మీకు అమర నిరాహార దీక్ష చేయాలనుకుంటే గ్రూప్ 1 అభ్యర్థుల కోసం చేయాలి. నిజంగా మీకు అమర నిరాహార దీక్ష చేయాలంటే జీవో నంబర్ 29 రద్దు కోసం చేయాలి. కానీ ఎక్కడ కూడా గ్రూప్ 1 కోసం ఎక్కడ చేయలేదు. ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడే అయినటువంటి జడ్జిమెంట్ వచ్చిన ఒక రోజుకే అశోక్ సార్ అంటే అమర నిరాహార దీక్షకు ప్రీ ప్లానెడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అశోక్ సారి రంగంలోకి దింపింది. ఇది క్లియర్ కట్టు. మేము ఎందుకు అంటా ఉంటామంటే 3 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ 1 రాస్తే 21,000 మంది ఇవాళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినరు. వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు వచ్చి ఏ ఒక్కరు కూడా ఛానల్ కవర్ చేయకుండా ఇవాళ అశోక్ సార్ వచ్చి అమర నిరాహార దీక్ష కూర్చోడానికి ప్రధానమైన కారణం అశోక్ సార్ నిరాహార దీక్ష వెనుక కాంగ్రెస్ హస్తం ఉంది. అశోక్ సార్ దీక్ష విరమించడం వెనుక కాంగ్రెస్ హస్తం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరి కోసం అమర నిరాహార దీక్ష చేశారు? కాంగ్రెస్ పార్టీ కోసమా? ఎవరి కోసం అమర నిరాహార దీక్ష విరమించారు? కాంగ్రెస్ పార్టీ కోసమా? మా నిరుద్యోగులు అంటే మీకు లెక్కలేదా? మా నిరుద్యోగుల కోసం మాట్లాడరు, మా నిరుద్యోగుల సమస్యల కోసం మాట్లాడడు. ఆయన కేవలం అంటే నేను అమర నిరాహార దీక్ష చేస్తున్నా అని చెప్తాడు. ఎందుకంటే అమర నిరాహార దీక్షకు ఎవరు లేకున్నా కానీ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు, లేదంటే మన దిల్సుఖ్ నగర్ నుంచి డబ్బులతోటి రప్పించుకొని ఇవాళ అమర నిరాహార దీక్ష అనేటువంటి చేశారు. మరి అమర నిరాహార దీక్ష అనేటువంటి నిరుద్యోగులు బతుకున్న శవాలలాగా మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అశోక్ సార్ గారు మాత్రమే. నిజాలు ఏంటంటే ఒకసారి గ్రూప్ 1 అనేటువంటిది, ఎందుకంటే గ్రూప్ 1 తెర మీదకి వచ్చిన తర్వాత 3 లక్షల నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకొని, ఎందుకంటే గ్రూప్ 1 సైడ్ ట్రాక్ చేయడానికి ఏ విధంగానే సరే గ్రూప్ 1 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఏ విధంగా ఇవ్వాలంటే ఇది రాష్ట్రం మొత్తం అగ్ని గుండంలో అవుతుంది. కాబట్టి ఈ గ్రూప్ 1 డైవర్ట్ చేయాలంటే ఎవరా అని చేస్తే ఇదే అశోక్ సార్ అనేటువంటి వ్యక్తి అదే కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ ని కలిసి ఆయన లైన్ లోనేటువంటి మరి తెల్లారి అమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి ఆధారాలు ఉన్నాయి, సాయంత్రం దాకా అన్ని నేను నిరూపిస్తా నేను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మరి నిజంగానే డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మరి ఇచ్చిన తర్వాత 12 రోజులు అమర నిరాహార దీక్ష చేస్తే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ కోర్టు ప్రభుత్వం తీర్పు ఇచ్చిందో అప్పుడే వనస్థలిపురం నుంచి ఉస్మానియా హాస్పిటల్ కు అనేటువంటి చేంజ్ కావడం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చి తీరుతాం 27వ తారీఖు నాడు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా 26వ తారీఖు నాడు అనేటువంటి ఈయన అమర నిరాహార దీక్ష అనేటువంటి విరమించిండు. అంటే కేవలం గ్రూప్ 1 ని డైవర్ట్ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి కనుసంధలోనే కావచ్చు, అక్కడ మంత్రుల కనుసంధలోనే కావచ్చు, ఈ అశోక్ సార్ పనిచేస్తున్న నిరుద్యోగులంతా మోసం చేసినటువంటి క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారో గ్రూప్ 1 తరపు నుంచి, మరి ఎందుకు 26వ తారీఖు నాడు ఎందుకు విరమించుకున్నారు? మీరు ఎందుకు అమర నిరాహార దీక్ష కూర్చున్నారు? మరి ఎందుకు విరమించారో చెప్పకుండా 12 రోజులు అమర నిరాహార దీక్ష చెప్పి ఇవాళ డ్రామా అనేటువంటి మొదలైంది. ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి 12 రోజులు నిరాహార దీక్ష చేస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనున్నా అమర నిరాహార దీక్ష 5 రోజులు చేశాను అనుకోండి, కనీసం నాకు మాట్లాడడానికి కూడా కనీసం నాకు ఓపిక ఉండదు, కనీసం నేను చూడడానికి కూడా ఓపిక ఉండదు. మరి 12 రోజులు అమర నిరాహార దీక్ష చేసిన వ్యక్తి మరి 12 రోజులు విరమించిన తర్వాత ఇదే మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుకుంటా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక నిరాహార దీక్ష అనేటువంటిది పూర్తిగా అన్నటువంటి అమర నిరాహార దీక్ష అనేటువంటి సైడ్ ట్రాక్ లో చేసి గ్రూప్ 1 అభ్యర్థులని మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయినటువంటి మరి సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఇంకోటి అన్నటువంటి గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ కు పోగానే గ్రూప్ 1 విషయాన్ని డైవర్ట్ చేయడానికి అశోక్ సార్ గారు మా నిరుద్యోగులతో ఎందుకు ఆడుకున్నారు? మరి ఎవరు నిరాహార దీక్ష కూర్చున్నారో
కూర్చోవాలనుకుంటే గ్రూప్ 1 అభ్యర్థుల తరపు నుంచి మాట్లాడలేదు. మరి ఎప్పుడైతే గ్రూప్ 1 జడ్జిమెంట్ ప్రభుత్వం ఇచ్చిందో అప్పుడే ఉస్మానియా హాస్పిటల్‌కు మీరు వెళ్ళినప్పుడే మాకు అనుమానాలు మొదలైనాయి. మీరు ఎప్పుడైతే ఈయన ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే జీవో నంబర్ 26 జీవో నంబర్ 26 అనేటువంటి అశోక్ సార్, బల్మూరి వెంకట్ వీళ్ళిద్దరు కలిసే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి జీవో నంబర్ 26 తీసుకొచ్చిండ్రు. ఈ జీవో నంబర్ 26 అనేటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దెబ్బ తీసే విధంగా ఈ అశోక్ సార్ మరి అదే విధంగా బలుగురు వెంకట్ ఇద్దరు కుట్ర పన్నిండు. మరి జీవో నంబర్ రద్దు కోసం ఎందుకు అమర నిరాదీక్ష చేయలేదు? మరి గ్రూప్ 1 యాద విధంగా రద్దు చేయాలని ఎందుకు అమర నిరాదీక్షను కంటిన్యూ చేయలేదు? మరి ఎందుకు అన్నటువంటి గ్రూప్ 1 అన్నట్టు వాళ్ళ అభ్యర్థుల తరపు నుంచి నేను ఉంటా, వాళ్ళకన్నా ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను అమర నిరాదీక్ష ఇదే విధంగా ఉంటా. 50,000 ఉద్యోగాలు వచ్చేంత వరకు నేను అమర నిరాదీక్ష విరమించను. 50,000 ఉద్యోగాలు వచ్చుడో లేకపోతే అశోక్ సార్ చచ్చుడో అన్న నినాదం ఇవాళ ఏమైంది? మరి ఎందుకు అన్నటువంటి అంతరంగంగా మీరు విరమించుకున్నారు అంటే క్లియర్ కట్ గా చూస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే అశోక్ సార్ని రంగంలోకి దింపి ఇవాళ విజయవంతం చేపించి ఇవాళ నిరుద్యోగులని కనీసం బయటికి రానివ్వకుండా, నిరుద్యోగులని కనీసం రోడ్డు మీద కూడా తిరగనివ్వకుండా గ్రూప్ 1 అభ్యర్థులకు నష్టం చేకూరే విధంగా ప్రధానమైన హస్తం అశోక్ సార్లో స్పష్టంగా కనిపిస్తుంది. మేము ఏమడుగుతున్నాం, మీరు నిజంగానే గ్రూప్ 1 గురించి నేను అమర నిరాదీక్ష చెప్పుకుంటే మాకు సంతోషం అనిపించు. ఉద్యోగాలు 50 లక్షల ఉద్యోగాల కోసం మీరు చేస్తుంటే మాకు సంతోషం అనిపించు. కానీ ఏ ఒక్క ప్రీ ప్లానెడ్ గా మీరు చెయ్యకుండా, ఏదో ఒకటి కూడా హామీ మీరు లేకుండా, అక్కడ విద్యార్థులు ఎవరు లేకుండా ఏ విధంగా అయినా సరే గ్రూప్ 1 అభ్యర్థులను ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేసి వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే పన్నాగం పన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడానికి కోసం మీరు ప్రధానంగా ఈ రాష్ట్ర నిరుద్యోగుల పైన మీరు ఇవాళ రాష్ట్ర నిరుద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మితే ఆ నమ్ముని వమ్ము చేశారన్నటువంటిది క్లియర్ కట్ గా అవుతుంది. మా నిరుద్యోగులు ఎవరు నమ్మాలో అర్థమవుతలేదు. మేము అశోక్ సార్ నమ్ముతేమో అశోక్ సార్ మా యొక్క అంతరాత్మలతోటి, మా నిరుద్యోగుల యొక్క బాధ కన్నీళ్లతోటి ఆయన కేవలం ఎమ్మెల్సీ పదవి కోసమో లేకపోతే రాజకీయ దాహం కోసమో లేదంటే ఏదో ఒక నామినేట్ పదవుల కోసమో కేవలం ఆయన సొంత స్వలాభం కోసం ఇవాళ అమర నిరాహార దీక్ష చేసి దేనికి సంబంధం లేకుండా అమర నిరాహార దీక్ష విరమించిన తర్వాత ఇవాళ నాకు బాధ కల్పించింది. 3 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు. 21,000 ప్రిలిమ్స్ రాస్తే వాళ్ళని మోసం చేశారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటతోటి ఎందుకంటే 176 అనేటువంటిది గ్రూప్ 1 లో చాలా మందికి నష్టం జరిగిన దానిపైన స్పందించడు. జీవో నంబర్ 29 పైన స్పందించడు. ఈయన స్పందించేది ఒకటి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేద్దామనే ఒక ప్రీ ప్లానెడ్ గా పొందిన కాబట్టి మేము ఏమంటా ఉన్నాం, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కండవ కప్పుకో, ఏదైనా పదవులు తీసుకోగానే మా సంబంధం లేదు. కానీ మా నిరుద్యోగులతోటే, మా జీవితాలతోటే మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మా జీవితాలని ఎందుకు అడ్డు పెట్టుకొని మా జీవితాలని అది ఎక్కడ ఏమైపోయినా పర్లేదని నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు ఒకసారి నిజాలేంటి, ఒకసారి ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు నిజాయితీగా కొట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచించాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. మేము ఇంకొక డిమాండ్ చేస్తున్నది అంటే, అయ్యా అశోక్ గారు మీరు నిజంగానే తెలంగాణ నిరుద్యోగుల కోసం బాగు కోరి మీరు అమర నిరాహార దీక్ష కూర్చుంటే మేము దానికి స్వాగతిస్తాం. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగుల కోసం ఏ ఒక్క పాయింట్ లేకుండా తెలంగాణ నిరుద్యోగాల్ని ముంచడానికి కోసం, మీ సొంత స్వలాభం కోసం, మీ పదవుల కోసం, మీ నామినేట్ పదవుల కోసం గ్రూప్ 1 అభ్యర్థులను, పేద పిల్లల్ని గ్రూప్ 1 రావద్దు అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఏ విధంగా తొక్కలని చెప్పి జీవో నంబర్ 29 మీరు మరి అదే విధంగా బల్మూరి వెంకట్ ఇద్దరు కుట్ర కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగాన్ని సవాల్గా మార్చిన వ్యక్తులు ఎవరున్నారంటే అశోక్ సార్ మాత్రమే ఉన్నారు. ఆయన వెనుక ఎవరు నిరుద్యోగులు లేరు. కొంతమందికి డబ్బులు ఇప్పించి ఆ నిరుద్యోగులను తీసుకొచ్చి మద్దతు తెలిపే విధంగా ఆ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ డ్రామాలు మొత్తం బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల కోసం కొట్టడం ఇచ్చేసి మీకు నిజంగానే పదవులు కావాలంటే కాంగ్రెస్ కండువ కప్పుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కాంగ్రెస్ తోటి ఇచ్చేయండి. మీరు నిరాహార దీక్షని కూర్చుంటానే ముందే చెప్పి కాంగ్రెస్ వాళ్ళని కలవడం, ఇంకెవరినో కలవడం, కలిసి వచ్చి అమర నిరాహార దీక్ష కూర్చోవడం, మీరు అమర నిరాహార దీక్ష అంతరంగంగా విరమించుకోవడం, దీన్ని చూస్తూ ఉంటే తెలంగాణ నిరుద్యోగులు ఆలోచన చెయ్యాలి. ఎవరు మన కోసం నిలబడుతున్నారు, ఎవరు మనల్ని అన్నటువంటి మోసం చేస్తున్నారు, ఎందుకు సైడ్ ట్రాక్ అయింది. ఇవాళ గ్రూప్ 1 అంటే కానిస్టేబుల్, జీపీఓ లేకపోతే గ్రూప్ 3 గ్రూప్ 4 చిన్న పోస్టులు కావాలి. గ్రూప్ 1 అనేటువంటిది మన ఆత్మ గౌరవాన్ని మనకు ఒక ఉన్నత స్థితిలో తీసుకెళ్లే విధంగా చాలా మంది పేదలు చదువుకుంటే ఆ గ్రూప్ 1 పోస్టులని వాళ్ళ యొక్క బాధలు కన్నీళ్లు వినిపించుకోకుండా
రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు బయటకు వచ్చి గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా గ్రూప్ వన్ అనేటువంటిది చాలా మందికి నష్టాలు జరిగాయి అనేటువంటిది మేము డబ్బులు అమ్ముకున్నారని మేము ఎక్కడ చెప్పాం. కానీ అవకతవకలు జరిగాయి, 100% జరిగాయి అన్నట్టు మాకు తెలుసు. కాబట్టి ఇవి బయటికి రావద్దు, గ్రూప్ వన్ డైవర్ట్ చేద్దామని ఒక అమర నిరాదీక్ష, డమ్మి అమర నిరాదీక్ష తీసుకొచ్చి ఇవాళ అశోక్ సార్ అనేటువంటి మా నిరుద్యోగుల పైన కుట్ర చేసినప్పుడే మీ మీద ఉన్న నమ్మకం అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయింది. మీకు ఏ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా నిరుద్యోగులు ఎవరు నిజాయితీగా కొట్లాడుతున్నారు? ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నిరుద్యోగుల అంశం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నారంటే, ఈ నిరుద్యోగుల బాధలు వినిపిస్తున్నారంటే మీడియా లేకపోతే ఇవాళ నిరుద్యోగులు కూడా శూన్యం. ఎందుకంటే మీడియాకు అండంగా ఉండి మీ బాధలున్న మీ రోడ్డు మీదకి వచ్చి మీకు జరిగిన నష్టాలు మీడియాలకు అప్రోచ్ అయిపోయి ఏ విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తా ఉన్నారు. మీరు అపాయింట్మెంట్ అనేటువంటిది విరమించుకోవాలి, లేకపోతే రాబోయే రోజులు అనేటువంటి మీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలిపోయడానికి ఈ గ్రూప్ వన్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అనేటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అందరికీ జై తెలంగాణ.